హలో బ్రదర్, నైట్ కాల్ చేశారు. అవునవును. అదే గదే మన కొత్తపల్లి సతీష్ గురించి ఇచ్చారు కదా. అవునవునవును. దాని గురించే మాకు కూడా 18 లక్షలు ఇవ్వాలి వాడు. ఓకే, ఎప్పుడు ఇచ్చారు? వాడు అడ్డమైన చెక్కులు ఇచ్చిన చిల్లర్లని చూడకు. ఎప్పుడు ఇచ్చారు మీరు? నేను ఒక 5 months బిఫోర్ ఇచ్చాం. ఆ, వాడు ఇచ్చాగానే మాకు ల్యాండ్ తీసుకున్నా అని మాకు దొంగ మాటలు చెప్పి ఏది మొన్న 5 months బ్యాక్ అంటే రీసెంట్ అయినా మీది? రీసెంట్ దే అయ్యో. ఇన్సిడెంట్ బ్యాంక్ అని అప్స్ కూడా ఇచ్చిండు బ్యాంకు. ఓకే ఆ చెక్ పట్టుకొని మేము బ్యాంకు పోయాం. ఓకే. చెక్ పట్టుకొని మేము బ్యాంకు పోతే బ్యాంకులో 0 బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ అరే కలిపినావా? చెక్కులో 0 బ్యాలెన్స్ ఉంది సార్. ఏందన్నా మీరు చెక్ 18 లక్షలు చెక్ ఇచ్చిర్రు, ఓకే చూసే వరకు మాకు 0 బ్యాలెన్స్ ఉందని అంటే, ఇగో నేను మళ్ళా మీకు ఇంటికాడికి వచ్చి ఇస్తా, మీ బేగంపేటకి వచ్చి ఇచ్చిపోతా అని అన్నాడు. ఓకే. సరే అని మరి మళ్ళా బేగంపేటకి వస్తా అంటే మళ్ళా బేగంపేట వెయిటింగ్ చేసినాం. ఆ, ఇక రాడు అగ రాడు అని అంటే విజయవాడ పోతున్నా అంటాడు, కాకినాడ పోతున్నా అంటాడు, దుర్గమ్మ కాడికి పోతున్నా అంటాడు. ఆ, ఏమంటే చాటింగ్ చేస్తారు, ఫోన్ లిఫ్ట్ చేయడు. ఓకే. ఐఫోన్ కదా, ఐఫోన్ లో వాడు కనబడకుండా మెసేజ్ పెట్టుకుంటా అంటే కనబడకుండా. ఇప్పుడు ఏంది వచ్చినా కూడా వేరే రింగ్ టోన్ వస్తుంది కదా మనకు, అవునవును. అట్లా కాలర్ టోన్ పెట్టుకుని అట్లా పెట్టుకుంటాడు. ఓ అట్లా మస్తు చోర్, బడా చోర్ ఇది కొత్తపల్లి సతీష్. మన బాధితులు బాగానే ఉన్నారు భయ్య, 100 మంది దాకా ఉన్నారు. అడ్డమైన బాధ మొత్తం ఇదే మన ఆలోచన. మా ఎట్లా దగ్గర మరి, ఏం చేయలే మరి మీరు? వాడు దొరుకుతలేడు. నేను ఆ రోజు ఫోన్ చేశా. ఓకే అయితే ఏం కథలు పడుతున్నావు రే, నువ్వు ఏడు దొరుకుతావు దొరికినా సంగతి చెప్తా గుద్దవాళ్ళ అంటే, గో నిన్ను పోలీస్ స్టేషన్ పెడతా, డిఎస్పీకి అప్పచెప్తా, సిపికి అప్పచెప్తా మల్కాజ్గిరి అంతా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నా గురించి నీకు తెలియదు, తెలిస్తే లోపల వేసి పడేది అని అంటాడు. మా వాళ్ళని అట్లా చేసిండు. పోయిరు మా వాళ్ళు, పోయి వాడిని పట్టుకుంటేనే కిడ్నాప్ కేసు పెట్టించి పంపించిండు మా వాళ్ళని. సరే అని చెప్పేసి వెయిట్ చేస్తాను ఇక. అంటే కేసు వేసిన తర్వాత చూద్దాం అనుకున్నాం, ఫస్ట్ పైసలు వచ్చినాక. ఇక తర్వాత ఇది ఇట్లా కాదు, వీని బయట పెట్టకపోతా అని చెప్పేసి ఇక మొన్న పోయినాం. ఇక మనం ఏదో వద్దు వద్దు అనుకుంటే కదా, లేట్ అవుతుంది, వాడు మంచిగా బయట తిరుగుతాడు. అదే సార్, బడా చోర్ క్యాండిడేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఇక మనం బయట పెడితే ఫస్ట్ బాధితులు అందరూ వస్తే ఇంకోటి మోసపోవద్దని మన బాధ. ఇక ఇదే పని వానికి ఇప్పుడు ఇదే లోకం. మనం అంతా ఏంటంటే ఇచ్చుకుంటా పోతాను, వెయిట్ చేస్తాను, వాడు ఇట్లా మనం మోసాలు చేసుకుంటా పోతాడు. అంతే, ఇప్పుడు అయ్యేది అక్కడ కథ అదే అవుతుంది సార్. కొంచెం దీన్ని పబ్లిక్ చేస్తే కనీసం కొత్తోడన్న మోసపోడు, తర్వాత సంగతి చూద్దాం అన్నట్టు. వాడు ఏమైనా ఫాల్చర్ వేసుకుంటాడు, ఒక్కడే డ్రైవర్, ఓనెన్స్ డ్రైవర్. మంది చేరియాల దగ్గర సలక్పురం గ్రామం. అవును, సలాక్పూర్. మాది చేరియాలనే. అరే మీ దగ్గరేనా మరి? నా దగ్గరనే. మరి అక్కడ లోకల్ ఎవరు లేరా మరి వాడిని అక్కడ పట్టుకుందాంకి? మేమే ఉన్నాం, వాడు దొరకలేదు కదా. వాడు రాడు, అసలుకే రాడు వాడు. ఇప్పుడు నూటికో కొడుకు అందరు అన్నప్పుడు వచ్చిపోతాడు అంతే. అంతేనా? వాడు ఎట్టి పరిస్థితుల్లో వాడు లోకల్ రాడు. ఊర్లోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమని చెప్పినాం కానీ, వాడు ఎట్టి వాడు రాసిన కాగితాలు ఉన్నాయి, వాడు ఇచ్చిన చెక్ ఉంది, వాడు ఇచ్చిన పేపర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర. ఓకే 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 ఓకే. చోర్, బడా చోర్ క్యాండిడేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దొరుకుతాడు. ఈ 2-3 రోజులు అయితే కథం చేస్తారు, ఎట్లయినా పట్టుకుంటారు. మళ్ళా స్టేటస్ పెట్టిండు ఈ రోజు. ఏమని? వాడు స్టేటసా? స్టేటస్ ఏం పెట్టిండు? జస్ట్ నిన్న చెడ్డ రోజు, రేపు మంచి రోజు వస్తుంది అనే ఆశ వదిలి, ఈ రోజును నీ రోజుగా మార్చుకునే కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారిపోతాడు అని పెట్టిండు. ఇది స్టోరీలకి ఎప్పుడైనా కొత్తోడు ఉంటే మాత్రం ఫిదా అవుతాడు ఇక. అంతే, ఇదే మాటలు వాని మొత్తం కోటీశ్వరు లెక్క, పెద్ద కోట్ల మొత్తం అప్పులేవానికి ఉన్నాయి. ఎవరి వాడిని నమ్మటోడు లేడు. అప్పులు ఎక్కడ అప్పులు, 10 కోట్ల దాకా మోసాలు చేసిన ఇప్పటికే 10. అదే నేను చూస్తా, ఒకసారి నేను నెంబర్ ఫీడ్ చేసుకుంటా. ఓకే బ్రదర్. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరూ ఒకసారి కలుద్దామని అన్నారు, వాడు దొరికినప్పుడు పట్టుకుంటారు ఇక. ఓకే, ఐ మే కౌన్సిలర్ ఇన్ చేరియాల్, మున్సిపల్ కౌన్సిలర్. ఓ గ్రేట్ గ్రేట్ బ్రదర్. టిఆర్ఎస్ లో ఉంది? టిఆర్ఎస్ మీరే? టిఆర్ఎస్. ఓకే ఓకే భయ్య, ఖచ్చితంగా నేను నెంబర్ సేవ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. వాడు కనబడ్డాడు, దొరికిండు అంటే మేము ఇంటిమేషన్ ఇస్తాం ఇక. ఇవ్వండి. శ్రీనివాల్ ఛానల్ కూడా పెట్టిపోయండి, ఇది కూడా ఖచ్చితంగా భయ్య పెడతా. కూడా మీకు ఫార్వర్డ్ చేస్తా. పంపించండి. ఒకవేళ మీరు వస్తా అన్నారండి.
ఓకే బ్రదర్. భయ్య నేను చెప్తా భయ్య మీకు. ఓకే, థ్యాంక్ యూ. రైట్ రైట్ అన్న బాయ్.